ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి గారు రామ్ చరణ్‌కి సారీ చెప్పాడు భయ్యా. అసలు ఏం జరిగింది? ఈ కాంట్రోవర్సీ ఏంటి? అనేదన్నమాట డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు, డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ వీళ్ళ కాంబినేషన్‌లో మూవీ అయితే వచ్చింది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మూవీకి బడ్జెట్ అనమాట 400 కోట్లు అయితే పెట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ విషయం గురించి అనమాట ప్రొడ్యూసర్ శిరీష్ గారు, అంటే దిల్ రాజు తమ్ముడు అనమాట ప్రొడ్యూసర్ శిరీష్ అనమాట. అయితే ఈయన అనమాట రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు అంటే, ఒక మూవీకి అనమాట మేము బీభత్సంగా డబ్బులు అయితే పెట్టాం. ఆ మూవీ అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి భారీ నష్టం మాకైతే ఇచ్చింది. అయితే అలా ఇచ్చినప్పుడు అనమాట దాన్ని కవర్ చేయడానికి మేము నాలా సంఖ్యలు నాకాం అని అనమాట ఆయన చెప్పాడు. అయితే ఆ మూవీ కవర్ చేయడానికి సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చింది, దానివల్లే మేము కవర్ చేయగలిగాం అనమాట ఆయన చెప్పాడు. అసలు ఇంత పెద్ద మూవీ ఫ్లాప్ అయినప్పుడు ఆ మూవీ హీరో అంటే రామ్ చరణ్, ఆ మూవీ డైరెక్టర్ అంటే డైరెక్టర్ శంకర్ గారు వీళ్ళు తిరిగి కూడా కాల్ చేయలేదు, మాకు ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు అనమాట ఆయన ఓపెన్గా అయితే చెప్పాడు. ఇలా చెప్పడంతో ఇది చాలా వరకు నిజమే అనమాట కొంతమంది ఆయన అయితే సపోర్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అలా కాదు, ప్రొడ్యూసర్ సిరీస్కి నోటీస్ అయితే పంపించారు. ఇక విషయానికి వస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి 3 సంవత్సరాలు కేటాయించాడు. 3 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు, దాదాపు 3 సినిమాలు రిలీజ్ అవ్వచ్చు ఆ టైంలో అనమాట. రామ్ చరణ్ త్రిబుల్ మూవీ అయితే తీశాడు 3 సంవత్సరాలు కేటాయించి. ఆ మూవీ అనమాట ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. ఆ రకంగా ఒక హీరో అనమాట మూవీకి టైం కేటాయించాడు అంటే ఆ మూవీని అనమాట ఎలా మలచాలో అలా మలచాల్సింది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళ దగ్గరే ఉంటుంది ఏదైనా, ఎందుకంటే ఒకళ్ళు మనీ పెడతారు, ఇంకోళ్ళు అనమాట ఐడియాతో అనమాట మూవీ తీశారు. డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీని ఎలా షూట్ చేశారు అంటే రన్ టైమే 7 గంటలు వచ్చిందంట. ఆ రకంగా రామ్ చరణ్ టైం అనమాట 3 సంవత్సరాలు అయితే తీసుకున్నారు. విషయం ఏంటంటే మీరు చెప్పాల్సింది డైరెక్టర్కి, హీరో కాదు. హీరో అనమాట చాలా టైం కేటాయించి మీ సినిమాకి అయితే వస్తాడు, కానీ మీరు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అని అనమాట ఒక విషయం అయితే చెప్పారు. అదే కాకుండా ఇండియా మొత్తం రామ్ చరణ్ ఫ్యాన్స్ అనమాట సిరీస్ గారికి ఒక నోటీస్ అయితే పంపించారు. మీరు అపాలజీ చేయకపోతే మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటామో, విషయం గురించి ఎక్కడ దాకా వెళ్తామో మాకే తెలియదు అనమాట ఇండైరెక్ట్ గా బెదిరించారు అని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి రియాక్ట్ అవుతూ ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి గారు అనమాట సారీ లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఈ రకం ఉంటుంది భయ్యా. అసలు ఒక మూవీ తీయాలి అంటే మూవీ కథ వినాలి, ఆ కథ బాగా నచ్చాలి, ఆ కథను అనమాట ఎంచుకునే విధానంలో ఉంటుంది. ఈ విషయంలో అనమాట ప్రొడ్యూసర్స్ తప్పు చేస్తారు. అదే కాకుండా డైరెక్టర్ అనమాట డైరెక్టర్ని మంచిగా నమ్మాలి, డైరెక్టర్కి మంచి సక్సెస్ ఉందా లేదా అని అనమాట వాళ్ళైతే చూసుకోవాలి. కానీ హీరోకి అనమాట ఈ విషయంలో ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే హీరో అనమాట 100కి 100 అయితే ఇస్తాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. అయినా సరే అనమాట ఆయన ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అనమాట ఈ రకంగా భయంకరంగా రియాక్ట్ అయ్యారు. ఇది భయ్యా, ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ పాస్ చేసే ముందు వాళ్ళ ఫ్యాన్స్ ఏ రకంగా ఉంటారు, అలాగే ఆ హీరో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనేది అనమాట చూసుకొని స్టేట్మెంట్ అయితే పాస్ చేయాలి అని నాకైతే అనిపించింది. మరి ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి తెలియజేయండి ఫ్రెండ్స్.